వై అల్లు అర్జున్ ఫ్యాన్స్ బిలో 18 ఇయర్స్ ఏజ్. ఏంటి తమ్నైల్ చూసి ఏదో కాంట్రవర్సీ టాపిక్ అనుకుంటున్నారా? ఎస్, ఈ వీడియో బాయ్ ఫ్యాన్స్ కంటే వాళ్ళు ఎదుర్కొన్న కాంట్రవర్సీ టాపిక్స్ గురించి ఈ వీడియో. ఒకటైతే చెప్తా అయ్యా, బాలయ్య బాబు డైలాగ్, ఒకటి ట్రైన్కి ఎదిరిన వాడికే రిస్క్. చాలు చాలు, 2016లో పెద్దయిన ఒక మాట అన్నాడు, మీ అందరికీ మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. చెప్పను బ్రదర్, ఈ మాట ప్రతివాడు యూజ్ చేసినదే. ఎమోజీస్ పెట్టి కూడా నాన్న రచ్చ చేశారు. ఈ డైలాగ్ కరెక్ట్గా సరైనోడు ఈవెంట్కి అన్నారు. ఆ మూవీ ఆడియో రిలీజ్కి అల్లు అర్జున్ గారు కొద్దిగా ఫైర్ అయ్యారు. ఇంకా నాగబాబు గారు, మా తమ్ముడిని ప్రతి ఆడియో ఫంక్షన్కి పిలుస్తాం కానీ వాడు రావడానికి కొంచెం అరిచి చెప్పినా అది 1 or 2 డేస్లో సాల్వ్ అయిపోయింది. కానీ కష్టపడి పైకి వచ్చిన అల్లు అర్జున్ అక్కడ కరెక్ట్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. అప్పటిదాకా మెగా ఫ్యామిలీగా ఉన్న ఆ కుటుంబం సడన్గా ముక్కలైపోయిందనే చెప్పాలి. కష్టపడి పైకి వచ్చాడని చెప్పను, కానీ విత్తనం వేసిన కాయని మర్చిపోకూడదు కదా. కాయను మర్చిపోయాడని ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్స్ బాగా జరిగాయి. అది ఎంత స్థాయికి వెళ్ళిందంటే మెగా ఫ్యామిలీలోనే గ్రూప్స్గా విడిపోయారు. అన్నా, అల్లు అర్జున్ మైనర్ ఫ్యాన్స్ కి దీనికి సంబంధం ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆ ఫ్యాన్ వార్స్ ని ఒక ఉద్యమంలా తీసుకున్నారు ఈ మైనర్ ఫ్యాన్స్. ఎందుకో చెప్తా వినండి. పాలిటిక్స్ లోకి ఎంట్రీ అయిన చిరంజీవి గారికి కొన్ని సంవత్సరాలు సినిమాలే తీయలేదు. అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి రైస్ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళింది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏజ్ గ్రూప్ కొంచెం పెద్దవాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యూత్కి చేరింది. అతని మేనరిజం చూస్తే ఒక జనరేషన్కి పిచ్చి. సేమ్ అదే ఒక డిఫరెంట్ మేనరిజం పుష్పతో అల్లు అర్జున్ తీసుకొచ్చాడు. దాన్ని మైనర్ ఫ్యాన్స్ ఒక ఉద్యమంలా తీసుకెళ్లారు. ప్రజెంట్లో కాకుండా పాస్ట్లోకి వెళ్ళిపోదాం. ఏంటన్నా, ముందు చెప్పిన టాపిక్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సారీ న్యూటన్స్, నేను చెప్పను. న్యూటన్ గ్రహించింది చెట్టుపై నుంచి పడిన యాపిల్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఆ చెట్టుకు బాధ వేస్తుంది ఒక తయారైన యాపిల్ కింద పడేయడం. ఇది శాశ్వతం కాదని ఇప్పటి మెగా ఫ్యాన్స్కి అర్థమైంది. చెట్టు విలువ తెలియని వాడు ఎంత ఎదిగినా కష్టమే. ఆ పాయింట్ సీరియస్గా తీసుకున్నారు మెగా ఫ్యాన్స్. ఫస్ట్ టైం ఇన్ ఇండియా దెర్ ఈజ్ ఏ మోస్ట్ డిస్లైక్డ్ ట్రైలర్, డీజే మూవీ. హరీష్ శంకర్ గారు నేను కట్టి కాలే వరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పినా, కానీ అల్లు అర్జున్ గారు ఎంత కూడా రియాక్ట్ అవ్వకుండా ఉండటం ఇంకా పెద్ద మైనస్గా అయింది. ఓకే, అప్పుడు గొడవ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అన్నా అనుకుంటారేమో. కరెక్ట్గా మనం 2018లోకి వెళ్ళిపోదాం. అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ ముఖ్యం అనుకున్నారేమో. అప్పుడు కరెక్ట్గా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా వచ్చింది. తిరుపతి ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారిని పిచ్చగా పొగిడేశారు, పొలిటీషియన్ అంటే ఎలా ఉండాలని. అప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పిన డైలాగ్ చాలా ఫ్యాన్స్కి రిలీఫ్ వచ్చింది. ట్విట్టర్లో ఫ్యాన్స్ వార్స్ అవన్నీ తగ్గిపోయాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ కెరియర్ కొంచెం డల్ అయినా వెనక అల్లు అర్జున్ అన్నాడు. మరి ఎందుకు అయ్యా మొన్న ఎలక్షన్స్లో శిల్పారావి దగ్గరికి ఎందుకు వెళ్ళాడని. ఒకటి చెప్తాను న్యూటన్స్, ఇందాక కాయ స్టోరీ చెప్పానుగా, ఆ కాయ స్టోరీ నిజం అవడానికి ఫ్యాన్సే కారణం కాదు. ఎందుకంటే కళ్యాణ్ బాబు పాలిటిక్స్లో మంచి హీట్గా ఉన్న టైంలో అటు ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది, కానీ ఒక అల్లు అర్జున్ మాత్రం కనీసం ట్వీట్ కూడా వేయలేదు. ఒక మాట చెప్తా, మదర్స్ డే వచ్చినప్పుడే అమ్మకి విషెస్ చెప్పాలా, లేక సంవత్సరం మొత్తం విషెస్ చెప్పాలంటే మీరు ఏ మార్గం ఎంచుకుంటారు? నాకైతే ఆ రోజు కూడా నేను విషెస్ చెప్పను. తల్లి ప్రేమ అంటే ఏంటో తెలిసిన వాడు ఏ మార్గం ఎంచుకుంటాడో మీకు తెలుసు. దాని వెనక ఒక పొలిటికల్ పార్టీ ఉంది. ఫ్యాన్ వార్స్ పెట్టి చలికాసుకున్నారు న్యూటన్స్. మరి ఆ పొలిటికల్ పార్టీ వల్లన ఈ ఫ్యాన్స్ అనే మీకు డౌట్ వచ్చే ఉంటుంది. కొంతమంది అటు ఇటు ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి. డాన్స్లు, ఫైట్లు, యాక్టింగ్లు చేసి కష్టపడాలి. వాటన్నిటిలోని కష్టపడి ఎక్కువ ఉన్న ఆడియన్స్ ను పోగొట్టుకోవడం తప్పే. మరి అల్లు అర్జున్ మెయిన్ స్టార్ గా అవడానికి కారణం ఏంటి? ఒక ఆడియో రిలీజ్ లో అతను నవ్విన క్లిప్ ని లాస్ట్ ఎలక్షన్ లో మీమ్స్ చేశారు. దానితో ఆయన ఏ ఆడియో ఫంక్షన్ కి వెళ్ళినా మూతు మూసుకోవడం స్టార్ట్ చేశారు. ఒకరి నవ్వును వాళ్ళు బాధపడేలా చేశారంటే ఎంతటి ఫ్యాన్స్ వార్స్ జరిగాయో మీకు అర్థమవుతుంది. కానీ ఆయనకి కొంచెం నోటి ఏదో ఉంది. అది ఎందుకులే, ఆడియో రిలీజ్ లో నా ఆర్మీ అని కొంచెం గట్టిగా చెప్పడం వలన ఆయనకి నెగిటివ్ ఇమేజ్ వచ్చింది. అప్పుడప్పుడు కొన్నిసార్లు తగ్గాలి, ఎకసి పడిపోకూడదు. రీసెంట్ గా ఫ్రీ ఫైర్ ఆడే కుర్రోళ్ళకి పుష్ప యాడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. సగం జీవితం ఫ్రీ ఫైర్ అండ్ గేమ్స్ లో ఉంటే ఎట్టాగరా అయ్యా. కొన్నిసార్లు మనకు మనం తగ్గించుకుంటే ఈ కాంట్రవర్సీ టాపిక్స్ లోకి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ కాంట్రవర్సీలో ఉంటే మన జీవితం మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఈ మైనర్ ఫ్యాన్స్ ఎక్కువగా వార్స్ చేస్తున్నారు, తగ్గించుకోండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, 2016లో సోషల్ మీడియా ఎదుగుతున్న రోజులు. అప్పుడు మొదలైన ఈ గొడవ 2024 దాకా కంటిన్యూ అయ్యింది. అంటే దీనికి మీడియాయే కారణం. సోషల్ మీడియా ఇంత ఎదుగుతున్నప్పుడు మనం కూడా కొంచెం మంచి విషయాలు తెలుసుకోవాలి. ఇంత దాకా చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. పోతా ఒక లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, సబ్స్క్రైబ్ కూడా. ఈ వీడియోలో ఉన్న మన కార్టూన్ బొమ్మ పేరు న్యూటన్. ఇంకా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.